వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. దేశ రాజధానిలో నెలకొన్న నీటి సంక్షోభంపై ఆదివారం నాడు ఢిల్లీ అంతటా భారతీయ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ కమల్జిత్ సెహ్రావత్ ఇతర పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని సజఫ్గఢ్లో మట్కా ఫోర్డ్ మట్టి కుండలు పగలగొట్టడం అనే నిరసనను నిర్వహించారు. సెహ్రావత్ ద్వారకాలోని నీటి పైప్లైన్ను కూడా పరిశీలించారు. ఆ ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడంలో బిజీగా ఉండగా తాను పరిశీలించిన పైపులు పగిలిపోయి చాలా నీరు వృధాగా అవుతోందని ఆమె విమర్శించారు. ద్వారకా ఆర్డబ్ల్యూఏల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయని, నీటి కొరతపై ఫిర్యాదులు రావడంతో వారు తమను కలవడానికి వస్తున్నారని, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల వల్ల ప్రభుత్వ ట్యాంకర్లను వినియోగించుకోలేకపోతున్నామని కమల్జిత్ సెహ్రావత్ మీడియాతో పేర్కొన్నారు. ఈ రోజు నేను పరిశీలించిన పైపులు పగిలి చాలా నీరు వృధా అవుతోంది. ఢిల్లీ ప్రభుత్వం నీటి కొరతకు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తోంది. అయితే సమస్య వారి శాఖలోనే ఉంది. మానవతా దృక్పథంతో కాదు. మంత్రిగా నేను అతీషిని అభ్యర్థిస్తున్నాను. ఢిల్లీ ప్రభుత్వం ఆమె తన డిపార్ట్మెంట్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆమె కోరారు. అదే సమయంలో ఆర్కేపురంలో సెక్టార్ 7 వద్ద ఢిల్లీ జల్ బోర్డ్ కార్యాలయం వద్ద న్యూఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నీటి పరిమాణం హర్యానా ఒప్పందం కంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తుందని స్వరాజ్ చెప్పారు. అయితే ఆ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం పాలనలో ఢిల్లీ జల్ బోర్డును 7,300 కోట్ల నష్టానికి తీసుకువచ్చిందని ఆమె మండిపడ్డారు. ఇది 2013లో రూపాయలు 600 కోట్ల లాభాన్ని పొందిందని ఆమె గుర్తు చేశారు. వారు ఢిల్లీ జల్ బోర్డు మౌలిక సదుపాయాలలో ఎటువంటి మరమ్మతులు చేయలేదని, 40% నీరు వృధా అవుతుందని పేర్కొంటూ ఆ ప్రభుత్వ మద్దతుతో అక్రమ ట్యాంకర్ మాఫియాలు నీటిని దొంగలిస్తున్నారని ఆమె ఆరోపించారు. నిరసనలో పాల్గొన్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ, ఢిల్లీలో నీటి కొరతకు ఎవరైనా బాధ్యతలైతే అది సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ ప్రభుత్వమే. ఢిల్లీలో నీటి కొరత సహజం కాదు. ఢిల్లీలో నీరు అవసరం. నీటి చౌర్యం కారణంగా హర్యానా ఒప్పందం కంటే ఢిల్లీలో నీటి కొరత సహజం కాదు. ఢిల్లీలో నీరు అవసరం. నీటి చౌర్యం కారణంగా హర్యానా ఒప్పందం కంటే ఎక్కువ పరిమాణంలో నీటిని ఇస్తున్నా వృధా కారణంగా నీటి కొరత ఏర్పడుతుంది అని తెలిపారు. మరోవైపు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు పోలీసులు గస్తీని కోరుతూ ఆప్ నేత జలవనరుల శాఖ మంత్రి అతీషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. ట్యాంకర్ మాఫియా లీకేజీల ద్వారా దొంగతనాలను మెలోడ్రామాలో మునిగి తేలడం కాకుండా సరిచేయాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ప్రధాన పైప్లైన్ల వద్ద 15 రోజుల పాటు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రకు పాల్పడుతుందని అతీషి ఆరోపించారు. కాగా బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతను రేపాయి. ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంలో కొంతమంది ఆందోళనకారులు కార్యాలయం అద్దాల్ని, ఫర్నిచర్ను, మట్టి కుండల్ని పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. కార్యాలయంపై దాడికి దిగింది బీజేపీ నాయకులు, కార్యకర్తలే అంటూ ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మనందరి ఛానల్. ఆర్థికంగా, ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.